బిచ్చగాడు మరియు బంగారు హృదయం. ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక ఒంటరి బిచ్చగాడు నివసించాడు. అతని బట్టలు చిరిగిపోయాయి మరియు అతని పాదాలు చెప్పులు లేకుండా ఉన్నాయి. ప్రజలు తరచుగా అతన్ని పట్టించుకోలేదు. కాని అతను తన కళ్ళలో దయను ఎప్పుడూ కోల్పోలేదు. ఒక సాయంత్రం ఒక రోజు భిక్షాటను నుండి కొన్ని నాణేలు సేకరించిన తర్వాత అతను ఒక మర్రి చెట్టు క్రింద కూర్చుని తన సంపాదనను లెక్కించాడు. అది కేవలం 10 రూపాయలు మాత్రమే. అతని కడుపులో గుసగుసలాడింది. కాబట్టి అతను కొంత ఆహారం కొనడానికి గ్రామ మార్కెట్ వైపు వెళ్ళాడు. అతను ఒక చేపల దుకాణం దాటి నడుస్తుండగా దుకాణం దగ్గర పడి ఉన్న ఒక చేపను చూశాడు. ఒక చిన్న చేప కేవలం ప్రాణాలతో ఊపిరి పీల్చుకుంటుంది. కరుణతో కదిలి అతను మత్స్యకారుల వైపు తిరిగి, మీరు నాకు ఈ చిన్న చేపను 5 రూపాయలకు ఇస్తారా? మత్స్యకారుడు సరదాగా తల ఊపాడు. చేపను తెల్లటి ప్లాస్టిక్ కవర్లో జాగ్రత్తగా చుట్టి బిచ్చగాడు ఇంటికి వెళ్ళాడు. గ్రామం అంచున ఉన్న ఒక చిన్న మట్టి గుడిసె. అతను చేపను కాపాడాలని, దానికి జీవించడానికి అవకాశం ఇవ్వాలని కోరుకున్నాడు. కాబట్టి అతను ఒక పాత మట్టి కుండను బయటకు తీశాడు. కాని దానిని శుభ్రం చేయడానికి ప్రయత్నించినప్పుడు అది జారిపడి పగిలిపోయింది. కాని అతను చేపను కాపాడాలనుకున్నాడు. మిగిలిన 5 రూపాయలతో సమీపంలోని దుకాణం నుండి మరొక కుండ కొన్నాడు. తర్వాత అతను తన కొత్త చిన్న స్నేహితుడికి నీళ్లు తీసుకురావడానికి గ్రామంలోని బావికి వెళ్ళాడు. తాడుతో కట్టిన బకెట్ను బావిలో ముంచినప్పుడు అసాధారణమైన ఏదో జరిగింది. బకెట్ సాధారణం కంటే బరువుగా అనిపించింది. అతను తన శక్తినంతా ఉపయోగించి దానిని పైకి లాగాడు. ఆ బకెట్లోని బంగారు ఆభరణాలను చూసి అతను ఆశ్చర్యపోయాడు. బరువైన, ప్రకాశవంతమైన, అతని ఎప్పుడూ చూడని వాటికి భిన్నంగా అతని హృదయం వేగంగా పరిగెత్తింది. దురాశతో కాదు, కృతజ్ఞతతో. బేడు చేట్ల నుండి కూడా ఎప్పుడూ గుర్తించబడదు. మీరు ఒక ప్రాణాన్ని కాపాడినప్పుడు జీవితం మీకు ప్రతిఫలమిచ్చే మార్గాన్ని కడుగుంటుంది.